అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు అడుగు బయట పెట్టాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. పొద్దుగాలనే సురుకులు షురూ చేస్తున్నాడు సూరన్న. ఇక పగటీలైతే ఎట్లెట్ల బయటికి వెళ్తారో చూస్తా అన్నట్టే ఉందబ్బా ఎండ. ఫ్యాను 5వ నెంబర్లో పెట్టినా రువ్వడిగా తిరిగినట్టే కానీ గింత చల్లగొస్తలేదు. ఇక ఆయంత కరెంటు పోతే ఎట్లుంటుంది? తువ్వాళ్ళు దస్తులు పట్టుకొని ఊపుకుంటూ కూర్చోవాల్సిందే. అసలు ఫ్యానే లేకుంటే ఇంకెంత గోసుంటుంది? వామ్మో అనిపిస్తుందిలే. ఇక ముచ్చట ఏంటంటే ఎండాకాలం కాబట్టి కూలర్ ఫ్యాన్ కొనుక్కొచ్చుకుంటున్నారేమో అనుకునేరు, పేదలకు వంచుతాండ్రు. మేడం ఎవరో గుర్తుపట్టిండ్రు కదా, హౌ హీరోయిన్ తాప్సీ. బొంబాయి మురికివాడలు ఉండటోళ్ల కోసానికి ఓ స్వచ్ఛంద సంఘం తరపున గీ కార్యం పెట్టుకుంది. గల్లి గల్లి తిరుక్కుంటా ఇంటింటికి ఇచ్చుకుంటా. దినమింత గర్మి పెరుగుతుండే వరకు రేకుల ఇండ్లలో ఉండేటోళ్లకు వశపడక ఆయల్ పాయలైతుర్రట. గా తిప్పలు కొంత తప్పిస్తానికే ఇంటాయనతోటి కలిసి గీ సాయం 15 ఏండ్ల కింద హర్తిరథి సింగ్ అనేటాయనే శాతనైన కాడికి సాయం చేస్తుంటే తాప్సి మేడం సుత 3 ఏండ్ల కింద ఆ సంఘంలో చేరి పేదలకు ఇట్లా ఆసరైతుంది. కూలర్లే కాదు, బూట్లు బట్టలు పోరలకు పిజ్జాలు వంచుడు ఇట్లా ఎన్నో చేస్తాన్రు. అందరు లెక్క ఎవలెట్లా పోతే నాకేంది, నేనైతే సల్లగా ఇంట్లుంటా అనుకోకుండా గిట్లా ఆసరైతున్నందుకు తాప్సిని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.